హరీష్ పాత్ర లేదా అంటూ కూడా ప్రశ్నించారు. అందుకే హరీష్ ను ఇరిగేషన్ మంత్రిగా తొలగించారంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆమె హరీష్ వల్లనే కేసీఆర్ కు అవినీతి మరకలు అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ. అలాగే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హరీష్ రావు, సంతోష్ రావు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖబర్దార్, ఎంతవరకైనా వెళ్లి తేల్చుకుంటా అంటున్నారు కవిత. మా నాన్నపై సిబిఐ ఎంక్వైరీనా, కడుపు రగులుతోంది అంటూ కూడా ఇటు ఘాటైన వ్యాఖ్యలు ఉపయోగించారు, ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నన్ను చాలా అన్నారు, భరించాను. హిమాలయాలంత పర్సనాలిటీ కేసీఆర్ది. కేసీఆర్ని అంటారా? కేసీఆర్ మీద సిబిఐ ఎంక్వైరీ, మరి ముఖ్యంగా కాళేశ్వరం అంశానికి వచ్చినప్పుడు తెలంగాణ భగ్గుమనాలి. కానీ ఎందుకు మీరు నిశ్శబ్దంగా ఉన్నారు, ఎందుకు మీరు సైలెంట్గా ఉన్నారంటూ ఇటు సంచలన వ్యాఖ్యలు చేశారు ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈ నేపథ్యంలో కవిత మాట్లాడుతున్నారు, ఒకసారి లైవ్ చూద్దాం. వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందట్టుకుపోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నాను. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోడు, మేఘానో బోగానో ఏదో. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ళ కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి, కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి, ఆయన నిలబడి కేసీఆర్ గారిని చేయెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేను వేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి? నేను భరించిన, ఇదే హరీష్ రావు గారు, ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన. నా మీద ఓపెన్గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను భరించిన. నా పర్సనల్ అటాక్కి నేను ఎప్పుడు కూడా వాళ్ళను ఇంతవరకు పేరు పెట్టి పిలవలేదు, మాట్లాడలేదు. ఫస్ట్ టైం చెప్తున్నా. నేను ఎందుకోసం చెప్తున్నా? కేసీఆర్ గారికి ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీ ఏందండి? ఎందుకోసం ఆ కర్మ పట్టింది? ఎందుకు భరించాలి? ఇటువంటి వాళ్ళని చూస్తూ ఎందుకోసం ప్రొటెక్ట్ చేసుకోవాలి? బీఆర్ఎస్ పార్టీ తమ్ములకు కోపం రావచ్చు, కానీ వాస్తవాలు చేదుగున్నా అప్పుడప్పుడు మాట్లాడుకుంటేనే, మందు తీసుకుంటేనే ఆరోగ్యం మంచిగా అవుతుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా చాలా అంశాలు ఉన్నాయి. వాటన్నిటి జోలికి నేను పోదలుచుకోలేదు. కానీ కేసీఆర్ గారు హిమాలయ పర్వతం అంత ఎత్తు లాంటి పర్సనాలిటీ ఆయనది. ఆయనను చేయబెట్టి చూపించి అవినీతి అని అంటే నిజంగా చాలా బాధ అవుతూ ఉన్నది. ఎందుకంటే నా పెళ్ళప్పుడు నా పెళ్ళి చేయడానికి కూడా ఇబ్బంది పడ్డటువంటి వ్యక్తి ఆయన. రాజకీయాలలో 40-50 ఏళ్ళు ఉంటే కూడా ఆస్తులు సంపాదించుకోలే కేసీఆర్ గారు. అనేక మంది వాళ్ళు మాట్లాడుతుంటారు, చాలా మాటలు మాట్లాడుతుంటారు, కానీ నాకు తెలుసు, నేను దగ్గరుండి ఆర్థిక పరిస్థితి చూసిన కాబట్టి ఎన్నడూ ఆయనకు ఆశ లేదు. అటువంటి మనిషిని పట్టుకొని సిబిఐ ఎంక్వైరీ ఇస్తాం, ఇదేస్తాం, అదేస్తాం. ఎవరు కారణం దీనికి అంతటికి? ఈ చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం మీ ఏసీబీ వాళ్ళు పోయి కాళేశ్వరంలో పనిచేసిన 3 ఇంజనీర్లను పట్టుకుంటే ఒక్కొక్క ఇంజనీర్ దగ్గర 100 కోట్ల ఆస్తులు వెళ్తే మీకు ఎందుకు ఎంక్వైరీ చేసే దమ్ము లేదు? వాళ్ళు వెనకాల ఎవరున్నారో ఎందుకు ఎంక్వైరీ చేస్తలేరు? ఖచ్చితంగా నేను ఇవాళ చెప్తా ఉన్నా, హరీష్ రావు గారు వెనుక, సంతోష్ రావు గారు వెనుక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళని ఖచ్చితంగా కాపాడతారు అన్ని విషయాలను. వాళ్ళని ఏమనరు, వాళ్ళ గురించి ఏం మాట్లాడరు. బాణం ఎంతసేపు కేసీఆర్ గారి మీద ఉంటుంది. కేసీఆర్ గారిని మాట్లాడాలి, కేసీఆర్ గారిని బదనాం చేయాలి. కానీ దగ్గరుండి ఈ అవినీతి అనకొండలు బీఆర్ఎస్ పార్టీని ఏదైతే డిస్టర్బ్ చేసిండ్రో వాళ్ళని మాత్రం ఏమనరు. ఈ ఇంటర్నల్ అండర్స్టాండింగ్ అనేది ఎక్స్పోజ్ కావాలి. రేపటి నుంచి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా కదా, రేపటి నుంచి ఏం మాట్లాడతారు తెలుసా? ఈ మొత్తం బ్యాచ్లన్నిటికీ సోషల్ మీడియా బ్యాచ్లు ఉన్నాయి. వీళ్ళందరికీ బాగా ఇట్లాంటి నిందలేయడం అన్నది నిజంగా దారుణం. కేసీఆర్ గారికి తిండి ధ్యాస ఉండదు, డబ్బు ధ్యాస ఉండదు. ఉండేది ఒకటే, కేవలం తెలంగాణ ధ్యాస. నేను దాదాపుగా 2006
నుండి యాక్టివ్గా పాలిటిక్స్లో నేను కూడా పాల్గొంటూ వస్తున్నాను. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను చూస్తున్నా, ఎప్పుడు కూడా కేసీఆర్ గారు తెలంగాణ విషయం తప్పితే, ప్రజల విషయం తప్పితే పర్సనల్ విషయాలు మాట్లాడే టైము 0.1% కూడా ఉండదు. అటువంటి ఒక మహానేత మీద, అటువంటి ఒక మహానాయకుడి మీద ఇన్ని అబాండాలు వేస్తూ, దాన్ని రోజుకొక రీతిగా చెప్పుకుంటూ, మాట్లాడితే చాలు కేసీఆర్ అవినీతి చేసిండు, మాట్లాడితే చాలు కేసీఆర్ ఏదో 1,00,000 కోట్లు దోసుకున్నాడు, నిజాం కన్నా రిచ్ అవ్వాలనుకున్నాడట. డెఫినెట్గా నిజాం బాటలోనే నడుస్తాం. నిజాం కట్టిన ఉస్మాన్ సాగర్లోనే కదా ఇయ్యాలటి కూడా హైదరాబాద్ ప్రజలు నీళ్ళు తాగుతున్నది. ఆ నిజాం ఆదర్శం, ఆ నిజాం స్ఫూర్తి అని కేసీఆర్ గారు చాలా సందర్భాలలో చెప్పిండ్రు. ఇవాళ కాళేశ్వరం కడితే నేను చెప్తున్నా గ్యారెంటీగా ఇంకా 200 సంవత్సరాల తర్వాత కూడా తెలంగాణ బిడ్డలు కేసీఆర్ గారిని తలుచుకుంటాం. అటువంటి గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. కేసీఆర్ గారి కూతురుగా, కేసీఆర్ గారిని దగ్గర నుండి చూసినటువంటి వ్యక్తిగా చెప్తున్నాను. ఫస్ట్ టైం ప్రభుత్వంలోకి రాగానే, అధికారంలోకి రాగానే ఒక 6-7 నెలలు అయితే కేసీఆర్ గారు తన ఆఫీస్ రూమ్లో ఒక టేబుల్ మీద ఒక వాల్ అంతా కూడా పెద్ద టీవీ స్క్రీన్ ఉంటే 6-7 నెలలు కంప్లీట్గా రీసెర్చ్లోనే ఉన్నారు. ఎట్లా నీళ్లు తీసుకురావాలి తెలంగాణకు, ఏం చేయాలి మనం అనేటటువంటి రీసెర్చ్లు ఉన్నారు. అటువంటి వ్యక్తి మీద ఇట్లాంటి నిందలేయడం అన్నది నిజంగా దారుణం. కేసీఆర్ గారికి తిండి ధ్యాస ఉండదు, డబ్బు ధ్యాస ఉండదు. ఉండేది ఒకటే, కేవలం తెలంగాణ ధ్యాస. నేను దాదాపుగా 2006 నుండి యాక్టివ్గా పాలిటిక్స్లో నేను కూడా పాల్గొంటూ వస్తున్నాను. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను చూస్తున్నా, ఎప్పుడు కూడా కేసీఆర్ గారు తెలంగాణ విషయం తప్పితే, ప్రజల విషయం తప్పితే పర్సనల్ విషయాలు మాట్లాడే టైము 0.1% కూడా ఉండదు. అటువంటి ఒక మహానేత మీద, అటువంటి ఒక మహానాయకుడి మీద ఇన్ని అబాండాలు వేస్తూ, దాన్ని రోజుకొక రీతిగా చెప్పుకుంటూ, మాట్లాడితే చాలు కేసీఆర్ అవినీతి చేసిండు, మాట్లాడితే చాలు కేసీఆర్ ఏదో 1,00,000 కోట్లు దోసుకున్నాడు, నిజాం కన్నా రిచ్ అవ్వాలనుకున్నాడట. డెఫినెట్గా నిజాం బాటలోనే నడుస్తాం. నిజాం కట్టిన ఉస్మాన్ సాగర్లోనే కదా ఇయ్యాలటి కూడా హైదరాబాద్ ప్రజలు నీళ్ళు తాగుతున్నది. ఆ నిజాం ఆదర్శం, ఆ నిజాం స్ఫూర్తి అని కేసీఆర్ గారు చాలా సందర్భాలలో చెప్పిండ్రు. ఇవాళ కాళేశ్వరం కడితే నేను చెప్తున్నా గ్యారెంటీగా ఇంకా 200 సంవత్సరాల తర్వాత కూడా తెలంగాణ బిడ్డలు కేసీఆర్ గారిని తలుచుకుంటాం. అటువంటి గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. రైట్ ఆఫ్ ది ఎమ్మెల్సీ కవిత చేసిన సంచలన వ్యాఖ్యలు. కొద్దిసేపటి క్రితం ఆమె ప్రెస్ మీట్ నిర్వహించే అంశానికి సంబంధించి మాట్లాడుకుంటూ వచ్చారు. సిబిఐ విచారణ, అది కూడా మాజీ ముఖ్యమంత్రి తన తండ్రి కేసీఆర్ మీద సిబిఐ విచారణ. కడుపు రగిలిపోతోంది. మీకెలా ఉందో తెలియదు కానీ నాకు మాత్రం కడుపు రగిలిపోతోంది అంటున్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈ నేపథ్యంలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకటే చెప్తున్నారు ఆమె, ఇటు హరీష్ రావు అలాగే సంతోష్ రావు వీళ్ళిద్దరి పేరును ప్రస్తావిస్తూ మేఘా కృష్ణారెడ్డి పేరును కూడా ప్రస్తావించడం జరుగుతోంది. వీళ్ళ ముగ్గురు వల్లే ఈరోజు ఇటువంటి సిచ్యువేషన్ దాపురించింది అని అర్థం వచ్చేలా మాట్లాడుతున్న పరిస్థితి. మరి ముఖ్యంగా ఆమె ఇంకొక మాట అనడం జరిగింది. నన్ను చాలా మాటలు అన్నారు, అయినా భరించాను, అయినా ఇప్పుడు నేను భరించేది లేదు. ఎందుకంటే నన్ను ఎన్నెన్నా భరిస్తా, కానీ కేసీఆర్ విషయానికి వస్తే మాత్రం విడిచిపెట్టేదే లేదంటున్నారు ఆమె. హిమాలయాలంతా ఎత్తు ఆయన పర్సనాలిటీ కేసీఆర్ దంటూ